క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసు విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు? తునిలో, తిరుపతిలో, అలాగే తీసుకుంటే తణుకులో, త్రిపురాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు మాత్రమే వాడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ, ప్రజల రక్షణ కోసం కానీ, మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి కానీ మీరు ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు క్రిమినల్ ఎవరు? అసలు 85% మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు? ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు చాలా ఘోరంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు వాడుకున్నారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చా కూడా అదే విధంగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళని ప్రజల రక్షణ కోసం వాడని పరిస్థితి. అసలు గతంలో పోలీసుల కాళ్ళు విరగొట్టింది ఎవరు? పోలీసుల తాలూకా కళ్ళుకి గాయమయ్యేట్టుగా ప్రవర్తించింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా తెలుసు. అలాగే తీసుకుంటే ఐపీఎస్ అధికారుల్ని పేర్లు పెట్టి తిట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది మీ నాయకులకే. లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏ విధంగా గతంలో పోలీస్ అధికారులను తిట్టారో మీకు చూపిస్తాను. రిషాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిషాంత్ రెడ్డికి కనబడలేదంట. ఆ రిషాంత్ రెడ్డి చెప్తున్నా 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. రిషాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు ఐపీఎస్ కాదు కదా, పీపీఎస్ ఆఫీసర్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. ఒకటే చెప్తున్నా, రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. ఇరవై 22 ఏళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్లే తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా, ఇక్కడ రావడానికి వీలు లేదు. నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది. చూడు తమ్ముళ్ళ వీళ్ళ దౌర్జన్యం. పోలీసులు కోరుతున్న సహాయం చేయొద్దండి. డిఎస్పీకి ఆ సిఐకి సహకరించద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా పట్టుకొని వ్యతిరేకించండి. ఒక్క నిమిషం పని నాకు మీ మీద పురుగొల్పాలంటే. జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేతురు? మైకులు లాగుతారేంటా మీరు?
చూడయా దౌర్జన్యాలు. అందరూ నిలబడుకోండి, చుట్టూ నిలబడుకోండి అందరూ కొంతమంది. సో ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన దూషించిన చరిత్ర మీ నాయకుడిదా మా నాయకుడిదా ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు ఈరోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కులం పేరుతో, మతం పేరుతో, పార్టీల పేరుతో ఈరోజు పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారో నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది. అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగనన్న ఏ రోజైనా మాట్లాడారా? లేనివి ఎందుకు కల్పించి ప్రజలను మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా? ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు, ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఊడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, అదే విధంగా వ్యవహరిస్తారు. అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవెన్ అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించారు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని, భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళల మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం వలన ఒక మహిళ ఇబ్బందులు పడి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆమెకు రక్షణ ఉండదని పక్క రాష్ట్రానికి వెళ్ళి